తెలుగుదేశం ఎమ్మెల్యేనే రివర్స్ అయినటువంటి ఉదంతం ఇది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మీద పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనరేట్లో గురువారం సాయంత్రం 3 గంటల పాటు రచ్చరచ్చ చేశారంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ లేని సమయంలో ఆయన ఛాంబర్లోకి ప్రవేశించి రభస్ చేశారని, తొలుత యాంటీ రూమ్ లోపలికి వెళ్ళి దిండు తెచ్చుకున్నారు. ఛాంబర్లో కొంతసేపు సోఫా మీద కూర్చుని ఆయన ఆ తర్వాత నేల మీద పడుకుని తాను చెప్పినట్టుగా ఆదేశాలు ఇవ్వాలంటూ భీష్మించారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు పదే ఆయనకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వెళ్ళలేదు. దీంతో ప్రభుత్వ పార్టీ పెద్దల దృష్టికి ఈ విషయం వెళ్ళింది. ఆయన ఎక్సైజ్ కమిషనరేట్ నుంచి వెనక్కి రావాలని చెప్పేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు మంత్రులు ఫోన్ చేసిన అరవింద్ బాబు స్పందించలేదు. గురువారం మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఈ హడావిడి రభస చోటు చేసుకుందట. ఏంటయ్యా అంటే, నరసరావుపేటలోని ఏపీ ఎస్బీసీఎల్కి చెందిన ఐఎంఎల్ డిపోలో పనిచేస్తున్న 10 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి వాళ్ళ స్థానంలో తాను చెప్పిన వాళ్ళని నియమించాలని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్కి మధ్యాహ్నం 1 గంట సమయంలో వినతిపత్రం